బైబిల్లో నోవహు పెద్ద ఓడను కట్టాడని బైబిల్లో ఉందా? దేవుడు అన్నాడు, భూలోకములో ఉన్న జీవరాశులన్నిటినీ దానిలోకి తీసుకురా అన్నాడు. నా మాటలు మీరు గమనించాలి. నోవహు దేవుడు చెప్పినట్లుగా పెద్ద ఓడను కట్టాడు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, అన్ని జంతువులు లోపలికి ఎలా తీసుకుని వచ్చాడు? పోనీ జంతువులతో మాట్లాడే టాలెంట్ నోవహుకు ఉందా? మరి జంతువుల గురించిన పాటలు ఏమంటారు నాకు పెద్దగా తెలియదు నాన్న. వింటున్నారా? జంతువులతో మాట్లాడే కృప ఇతనికి ఏమైనా ఉందా? జంతువులు ఇతని మాటకు లోపడతాయా? అతడు ఏమన్నా వెయ్యింట పరిపాలనలో ఉన్నాడా, లేకపోతే పరదేశంలో ఉన్నాడా అతని మాటకు లోపడటానికి? అవన్నీ వినాలి. ఆ మాటలు నేను యథార్థత చదువుతా, వినాలి. రహస్యం ఏంటంటే, నోవహు ఒక్క జంటను కూడా తీసుకొచ్చి లోపల పెట్టాల. దేవుడు చెప్పిన పనిని చేశాడు. దేవుని కృప ఆ ఓడ మీదకి దిగొచ్చింది. ఆ కృప ఆ ఓడ మీదకి దిగొచ్చింది కాబట్టి అన్ని చోట్ల నుండి జంతువులు అవంతటికి అవే జంతువులుగా లోపలికి వచ్చినాయి. ఇది యథార్థమైన సత్యం. విన్నారు నా మాట? అది ఏం చేయలే. దేవుని కృప ఆ ఓడ మీదకి దిగింది అంతే. ఒక గ్రేస్ ఆ ఓడకు దేవుడు చూపించాడు. కృప చూపిన వెంటనే జంతువులన్నీ ఒక చోటుకి ఏం చేసినాయి అంటే, జతలు జతలుగా అవంతటికి అవే పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చినాయి. దేవుని మాటకు లోబడితే కృప విస్తరిస్తుంది అబ్బాయి. ఓడనే కట్టమన్నాడు, అది చేసి ముగించాడు. వెంటనే అక్కడికి ఎందుకు వచ్చింది? దేవుని కృప దిగి వచ్చింది. దేవుని కృప దిగి రావడంతోనే వింటున్నారా, ఏవేవైతే వల్లపడవో, మా వినాలి, ఏవేవైతే వల్లపడవో, ఏవేవైతే లోపడవో, ఏవేవైతే రానివి ఉన్నవో, ఏవైతే మూర్ఖమైనవి క్రూరమైనవి ఉన్నవో, వాటిని కూడా దేవుడు ఏం చేశాడంటే మొత్తాన్ని అక్కడ తీసుకుని వచ్చాడు. వేస్తున్నాం.